జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తొలిసారిగా కృష్ణా జిల్లాలో అడుగుపెట్టారు. కృష్ణా జిల్లాలో వరద బాధిత రైతాంగానికి పరామర్శ పేరుతో జగన్ పర్యటన సాగింది. ఈ పర్యటనకు కూడా యథావిధిగానే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. భారీ సంఖ్యలో జన సమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు రకాలుగా ప్రయత్నం చేశారు. పోలీసుల ఆంక్షల్ని అధిగమించి అనేక చోట్ల జనం తాకిడి కనిపించింది. అయితే పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి క్రమంలో పలు చోట్ల వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలతో వాగ్వాదానికి దారి. పమరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టు, ఇలాంటి వాళ్ళు పోలీసు అధికారులతో మాటా తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి పోలీసులకి మధ్య జరిగినటువంటి వాడివేడి వాగ్వాదానికి తార్కాణాలుగా కనిపించాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో వచ్చిన ఉత్సాహం తర్వాత తాజాగా కృష్ణా జిల్లాలో కూడా భారీ జన సమూహం తరలి రావడంతో వైఎస్ఆర్సీపీకి ఊపిరి పోసినట్టు అవుతోంది. రాయలసీమలోనూ ప్రకాశం జిల్లాలోనూ సాగించిన పర్యటనలో జనసమూహం పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ తొలుత ఉత్తరాంధ్రలో ఇప్పుడు కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి జన స్పందనే వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద ఊపు తీసుకొచ్చే విషయంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఆదరణ తగ్గలేదని, ప్రజలింకా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికే యోచనలో ఉన్నారని ఈ భారీ జన సందడి చాటుతోంది. అయితే ఇదంతా పూర్తిగా జనం తోలుకొచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాలే కాదు అన్నట్టుగా అధికార పక్షం చెప్పుకొస్తుంది. కానీ స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనం కాబట్టే ఎంత పోలీసు ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాలుగా అడ్డంకులు విధించినా, కాదని వెనక్కి తరిమేసిన ముందుకే సాగినటువంటి తీరు ప్రస్ఫుటంగా కనిపించింది. చాలా చోట్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నష్టపోయినటువంటి పంట వరి కంకులను జగన్మోహన్ రెడ్డికి చూపించాలి అని ఆతృతగా సాగిన వైనం అనేక చోట్ల కనిపించింది. మరి ఇలాంటి దృశ్యాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి పల్లెల్లో ఉన్న ఆదరణ మరోసారి బాహాటం అవుతోంది. వైఎస్ఆర్సీపీ ఇలాంటి జనాదరణని, ఈ రీతినున్నటువంటి ప్రజాస్పందనని పొలిటికలైజ్ చేసుకోవడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అన్నదే ఆ పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయిస్తుంది. నిజానికి 2024 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల జనాల్లో అంతో ఇంతో ఆదరణ కనిపించింది. కానీ ఎన్నికల నాడు వచ్చేసరికి అదంతా బూమరాంగ్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆయన మీద చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వెల్లడయ్యింది. మరి ఇప్పుడు ఎందుకని ఇలాంటి సంఖ్యలో ఇంత భారీగా జనాలు తరలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది గమనించాల్సినటువంటి విషయం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి జనాల్లో మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడంలో ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి అన్నదే ప్రశ్నార్థకం. ఇంతవరకు ఆ పార్టీ పొలిటికలైజ్గా వ్యవహారం చక్కదిద్దుకుంటున్నటువంటి జాడ కనిపించట్లేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని చక్కదిద్దుకోవడం మీద పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. కార్యకర్తల్లో తిరిగి ఉత్తేజాన్ని నింపడం, పల్లె స్థాయి నుంచి బూత్ లెవెల్ కమిటీల వరకు నియామకం చేపట్టడం, ఇలాంటి విషయాల్లో ఆ పార్టీ శ్రద్ధ చూపినట్టుగా కనిపించడం లేదు. మరి ఇలా జనాల్లో ఆదరణ ఉంది కాబట్టి, అధినేత సభలకు కార్యకలాపాలకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు కాబట్టి, అధినేత పర్యటనలో జనసమూహం వెత్తుతోంది కాబట్టి ఇది చాలు అని వైఎస్ఆర్సీపీ అధిష్టానం అంచనా వేస్తే మళ్ళీ పాత అనుభవాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది. 2019కి ముందు వైఎస్ఆర్సీపీ వేరు, 2024 నాటికి వైఎస్ఆర్సీపీ వేరు, 2029 వచ్చేసరికి ఆ పార్టీ భిన్నంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ పార్టీని సన్నద్ధం చేసుకోవడం ఆ పార్టీ అధినేతకు అత్యంత కీలకం. కానీ అలాంటి ప్రయత్నం జరుగుతుందా అన్నది సందేహాస్పదం. అలాంటి యత్నాల వైపు ఆ పార్టీ నాయకత్వం కన్నేసిందా అన్నది కూడా అత్యంత అనుమానం. ఎందుకంటే ఆ పార్టీ నాయకత్వం తమ పార్టీని, సొంత గూటిని చక్కదిద్దుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేస్తున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. జనాల్లో భారీ సమూహాలు, పెద్ద స్థాయిలో సందడి, దాని చుట్టూ జరిగే చర్చ, దీనికే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. ఇది
వైఎస్ఆర్సీపీకి ఎన్నటికైనా ప్రమాదకర సూచికగా చెప్పాల్సి ఉంటుంది. దాన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తిస్తే సరి చేసుకుంటుంది, కనీసం సరి చేసుకునే ప్రయత్నమైనా చేస్తుంది. కానీ ఇప్పటి వరకు గుర్తించినట్టుగా కనిపించట్లేదు, సరి చేసుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభం కాలేదు. అది జరగకపోతే ఆ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి పొలిటికలైజ్ కావడం, పొలిటికల్గా పుంజుకోవడం ప్రశ్నార్థకమని చెప్పాల్సి ఉంటుంది.